అందరికీ నమస్తే అండి. ఇరాన్ వర్సెస్ అమెరికా అండ్ ఇజ్రాయెల్ యుద్ధం నిజానికి కాల్పుల విరమణ ఒప్పందం ప్రస్తుతానికి అమల్లో ఉంది. కానీ ఏ క్షణాన మళ్ళీ యుద్ధం మొదలవుద్దో తెలియని పరిస్థితి. ఒకవేళ మొదలైతే సెకండ్ లెవెల్ చాలా అపరిమితంగా, చాలా ధాటిగా, భీకరంగా ఉండబోతోంది అనేది అందరూ కూడా అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇక్కడ హర్మోజ్ జలసంధి దగ్గర మాత్రం కొన్ని ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయన్నమాట. ఎందుకంటే దీని చుట్టూనే యుద్ధం జరుగుతోంది. అసలు హర్మోజ్ జలసంధిని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకోవాలని అమెరికా భావిస్తోంది. తమ కంట్రోల్లోనే అది ఉండాలి. ఆ మార్గం ద్వారా వెళ్ళే ప్రతి నౌక కూడా మా దేశానికి పన్ను చెల్లించాలి అని ఇరాన్ భావిస్తోంది. సో ఇక్కడ దాని చుట్టూ కూడా యుద్ధ ప్రకంపనలు జరుగుతున్నాయి అన్నమాట. ప్రస్తుతం అది అమెరికా అన్ని దిక్కులా కూడా దిగ్బంధనం చేసేసింది. అమెరికాకు చెందిన జలాంతర్గాములు, భారీ యుద్ధ నౌకలు హర్మూజ్ జలసంధి దగ్గరకు వెళ్ళి అక్కడ ప్రస్తుతానికి సీ మైన్స్ వెతుకుతున్నాయి. అంటే గతంలో ఇరాన్ అక్కడ ఏం చేసిందంటే కొన్ని మందు పాత్రలను అమర్చింది. చూడండి, మనం అడవుల్లో అక్కడక్కడ మందు పాత్రలు పెడతా ఉంటారు. సో అవి ఎక్కడ పెట్టారో అక్కడే ఉంటాయి, కదలవు. కాబట్టి వాటిని పెట్టిన తర్వాత వెతకడం కూడా ఎవరైతే పెట్టారో వాళ్ళు చెప్పిన చోట వెతికితే దొరుకుతాయి. కానీ ఇక్కడ సముద్రంలో పెట్టిన మందు పాత్రలు దొరకవు. అంత ఈజీ కాదు. వాళ్ళు ఎక్కడ పెట్టారో మాకు తెలియదు అని చెప్పి ఇరాన్ అంటుంది. మేము ఎక్కడ పెట్టామో మాకు తెలియదు, మేమైతే పెట్టామని చెప్తుంది. సో వీళ్ళు పెట్టిన చోట కూడా ఉండవు. అది సముద్రం లోపల నీటి ప్రవాహ ధాటికి ఒక చోట నుంచి మరో చోట కదులుతాయి అన్నమాట. సో అవి భారీ నౌకలు వెళ్ళినప్పుడు దానికి టచ్ అయితే అవి భారీగా పేలుతాయి. సో ఆ పేలుడికి నౌకలు ధ్వంసమైపోవచ్చు, చాలా నష్టం జరగవచ్చు. అందుకే ఆ మార్గం ద్వారా వెళ్ళడానికి నౌకలు ఏమీ కూడా సాహసం చేయట్లేదు. ఇరాన్ పర్మిషన్ లేకుండా వెళ్ళడానికి సాహసం చేయట్లా. అమెరికా ఏం చేస్తోంది, ఒకవైపు సీ మైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని వెతికే పని ప్రారంభించింది. నిన్నటి నుంచి కూడా అమెరికాకు చెందిన యుద్ధ నౌకలు, భారీ ఈ జలాంతర్గములు అన్నీ కూడా అక్కడికి వెళ్ళి సీ మైన్స్ ఎక్కడ ఉన్నాయి అని వెతికే పని ప్రారంభించారు. అది వెతకడం అంత ఈజీ కాదంట. గతంలో 1991లో ఇరాన్కి సంబంధించిన ఈ మందు పాత్రలు ఇలాగే వెతికితే 2 నెలల టైం పట్టిందంట అవి పట్టుకోవడానికి. సో అలాగే ఇప్పుడు కూడా అంత ఆషామాషి కాదు, వెతకడం ఈజీ కాదు, అవి ఎక్కడున్నాయో కనిపెట్టలేరు. సో చాలా సుదీర్ఘ ప్రక్రియ, అలాగే ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ అని కూడా చెప్తున్నారు. సో ఇది ఒకవైపు కొనసాగుతుంటే, మరోవైపు అమెరికా లక్ష్యం ఏంటి, ఇరాన్ నుంచి పూర్తిగా ఎగుమతులు అండ్ దిగుమతులు నిలిచిపోవాలి. అంటే ఇరాన్ నుంచి చమురు ఎగుమతులు అయితే వాటిని కూడా ఆపేస్తుంది అమెరికా. అలాగే ఇరాన్కి ఏవైనా నౌకలు వస్తుంటే వాటిని కూడా ఆపేస్తుంది. అలాగే నిన్న ఉదయం నుంచి దాదాపుగా 20 నౌకలను ఆపేసింది, అమెరికా కంట్రోల్లో పెట్టుకుంది. మరోవైపు ఇరాన్ ఏం చెబుతోంది, సో మీరు ఇదే కొనసాగిస్తే ఈ ప్రాంతంలో ఉన్న ఏ ఓడరేవుని కూడా మేము సురక్షితంగా ఉంచాం, ప్రతి చోట కూడా బాంబులు వేస్తాం, ప్రతిదీ నాశనం చేస్తాం. సో పర్షియన్ గల్ఫ్ అండ్ గల్ఫ్ ఒమన్ ప్రాంతాల్లో కొన్ని తీర ప్రాంతాలు ఉన్నాయి కదా, ఏ తీర ప్రాంతాన్ని కూడా మేము సురక్షితంగా ఉంచము. సో మేము అక్కడ దాడులు చేస్తూనే ఉంటామని చెప్పి ఐఆర్జీసీ ప్రకటిస్తుంది అన్నమాట. అంటే ఇలా ఒకరి మీద ఒకరు హెచ్చరికలు చేసుకుంటూ, ఒకరికొకరు వార్నింగ్లు ఇచ్చుకుంటూ ఆ నౌకా రవాణా మీద ప్రభావం చూపిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా కూడా చమురు ధరలు ఎప్పుడు ఎంతకు పెరుగుతాయో తెలియట్లా. సో చమురు ధరలు పెరగడం అన్ని నిత్యావసరాల మీద దెబ్బ కొడుతోంది, రవాణా మీద దెబ్బ కొడుతోంది. అంతెందుకంటే ప్లాస్టిక్ ఇండస్ట్రీ, ఇప్పుడు కవర్లు ఉంటాయి, ప్యాకింగ్ కవర్లు, ఆ వాటికి కూడా చాలా వరకు క్రూడ్ ఆయిలే వాడతారంట. సో అవి కూడా 25 to 30% రేటు పెరిగిపోయింది. అలాగే కొన్ని పేపర్లు దానికి కూడా క్రూడ్ ఆయిల్ వాడతారంట, అవి కూడా 20 to 30% రేటు పెరిగిపోయింది. ఇట్లా ప్రపంచవ్యాప్తంగా కూడా నిత్యావసరాల ధరలు పెరిగాయి, పెట్రోల్ ధరలు పెరిగాయి, వాటి ఉప ఉత్పత్తుల ధరలు పెరిగాయి. ఇలా ప్రభావం కనిపిస్తోంది. ఆర్థిక మాంద్యం వైపు కొన్ని దేశాలు వెళ్ళిపోతున్నాయి. కొంతమంది మధ్యతరగతి వర్గాలు ఖర్చులు తట్టుకోలేకపోతున్నారు. సో యుద్ధం ఎప్పటికి ఆగుద్దా అని ప్రపంచ దేశాలన్నీ ఎదురు చూస్తుంటే మాత్రం ఈ 2 దేశాల మధ్య 21 గంటల పాటు చర్చలు జరిగినా ఏమాత్రం 1% కూడా సానుకూలత కనిపించలేదు. చర్చలు పూర్తిగా విఫలమయ్యి మళ్ళీ ఇప్పుడు కయ్యానికి కాలు దూకుంటున్నారు. సో పోనీ గతంలోలాగా పరిమితులకు లోబడి యుద్ధం చేస్తారా అంటే అలా కూడా లేదు, అపరిమితంగా యుద్ధం చేస్తామని చెప్తున్నారు. పూర్తిగా నాశనం చేసేస్తాం, ధ్వంసం చేసేస్తాం, భీకరంగా ఉంటుంది, అపరిమితంగా చేస్తాము, మేము వాడే ఒక్క అస్త్రం చాలు, ఇరాన్ మొత్తం నాశనం అయిపోద్ది రాత్రికి రాత్రి అని చెప్పి అమెరికా హెచ్చరిస్తోంది. అసలు మా దగ్గర ఏమున్నాయో మీకు తెలీదు, మా బలం ఏంటో మీకు తెలీదు, మేమే మిమ్మల్ని నాశనం చేయగలం, మీ సైనిక స్థావరాలన్నీ మట్టుపెట్టగలమని చెప్పి ఇరాన్ హెచ్చరిస్తుంది. ఇట్లా కొంచెం ఈ ప్రాంతంలో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, వార్నింగులు ప్రపంచ దేశాలన్నింటినీ కూడా కలవరపెడుతున్నాయి. సో ప్రస్తుతానికి హర్మోజ్ జలసంధిలో జరుగుతున్న ఈ జలాంతర్గాముల
అన్వేష ప్రక్రియ మాత్రం చాలా కీలకమన్నమాట. అది వెతకడం అయితే అంత ఈజీ కాదు అంటున్నారు. అది వెతకడానికి కూడా రకరకాల పద్ధతులున్నాయి. సో, అమెరికా వాటిని అన్వేషిస్తుందన్నమాట. థ్యాంక్ యూ.